రండి. సినదర గారు ఈ మంగ మీరు మరి బొత్తుగా మర్చిపోయినట్టున్నారే. ఏ మంగ, ఈ మొగుడు ఇంట్లో లేడా? తామరే అన్ని పని మీద మొదటి బస్సులో పట్నం పంపించి నంగనాశలు అడుగుతున్నారే చేతురా. సరే సరే పోదా, ఎవరన్నా చూస్తారు. అయ్యో దొరగారు తొందర చూడు, తెల్లారిందో లేదు. ఏంటి విషయం? విషయం ఏంటని అడుగుతున్నా. విషయం ఏంటంటే మన చిన్న బజార్లో ధరలు మండిపోతున్నాయంట. తెలగపిటికి చాలా డిమాండ్, అందుకే పశువులకు అల్వా మెతక పెట్టుకోవాలని చెప్పుకుంటున్నారు. తర్వాత కంకిపాడులో ఎవరో ఇబుత్ సాములోనంట ఎవడికాడొచ్చి కాళ్ళ మీద పడుతున్నానంట. తీరా ఆరా తీస్తే మా ఊళ్ళో ఎండిస్తే బంగారం శాతాన్ని మోసం చేసిన ఈరాయిగాడంట. జనాలకి నిజం తెలిసి సాగుకొట్టారు, నడుము ఇరిగిపోయింది. ఇది విన్నారా? 20 ఏళ్లగా సిగబట్టు పట్టుకుంటున్నారే గోయిన్ స్వామి గాడు, అప్పల స్వామి గాడు. ఆ దమయంతి ఇంటి ముందు ఒకటే రచ్చ. నేను ముందని పోటాపాటిగా పోడాడుకుంటుంటే దమయంతి కోపం వచ్చి చీపురు కట్ట తిరిగేసి కొట్ట బండి ఎవరితో అడుగుతూ ఉంటాయి. పెద్దయ్య, నన్ను ఎంత మాట అన్నారో చూసావా? ఊరళ్ళ బండిని నేనేదో దొంగతనాలు తీశానంటున్నారు. నన్ను చూస్తే ఈ బండికి సొంతల్లో ఆటలేదా? ఎవరితో మాట్లాడితే కాస్త తెలుసుకుని మాట్లాడండి, లేదా గొడవ అయిపోద్ది. లోనుంది ఎవరో తెలుసా? జంతువులు జమీందార్ మా మామ నరసింగం. బయటకు వచ్చాయంటే మీద కాల్చి పారేస్తాడు. మావాయ్, నీకోసం పోలీసు వాళ్ళు వచ్చారు. మావాయ్ బయటికి రా, పోలీసు వాళ్ళు నేనేదో అడగాలంట. పోలీసులు లోపలేదో కింద మీద పడుతున్నారు. ఫోన్లే పాపను ఊరుకుంటుంటే ఇక్కడ నన్ను ఊపిరి సాలకుండా వాయించేస్తున్నారు. మావాయ్ ఇంకా ఎంతసేపు? లోపల ఏం చేస్తున్నావు? పోలీసు వాళ్ళు నీకోసం కాచుకున్నారు. బయటకు వచ్చి. దొంగ 1 మైలు దూరంలో ఉండగానే ఈ సదాశివం నాడి కొట్టుకుంటుంది. ఇతను జమీందార్ తమ్ముడు. గడాలు పైడి బాబు, బండి తిప్పు. అయ్యో సార్, దొంగ! పట్టుబట్టి ఇనపెట్టే తెరిచేశాను. బండి కొట్టుకురావడానికి ఎంతసేపు ఏంటా? బండిని స్పాట్ చేసి నేరుగా వెళ్ళానా? మారుతావంతా స్టార్ట్ కాలా? బయలు కడితే స్టార్ట్ అయింది. ఇంతలో వీసులు ఎవరా అని తిరిగి చూస్తే అదిగో ఆ పోలీసు వాళ్ళు. సరిగా చూసుకోరా. బండి 4 చక్రాల మీద నడపరా.
ఎట్లా పట్టి చూస్తున్నారా? విద్రోహుల చర్యని సందేహించబడుతోంది. మీరే వార్తలు ఆకాశవాణి నుంచి వింటున్నారు. ఒడిశాలో నిర్వహించబడనున్న అఖిల భారత నృత్య కళా పరిషత్తును ప్రారంభించుటకై కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి ఈ ఉదయం అయ్యో అయ్యో డబ్బు నగలు మొత్తం దూసుకుపోయాడు. దొంగ దొంగ ఎవరు దొంగలు దోస్తారట. చిల్లిగా అవ్వకూడలేదంట. ఒరే మరిడియా ఏంట్రా కాముంది గారి ఖజానా ఖాళీ అయిపోయిందంట. నీ రొట్ట చక్కెర కొట్ట ఇన్నవైతే ఏంద్రా కామదారి ఇంట్లో దొంగతనం జరిగిందంట. ఎవడో ఇంట్లో దొరబడి మన తాకట్టు కాగితాలు ఎత్తుబడట. మంచి పని చేశాడు పుణ్యాత్ముడు. ఆడిలు బంగారం కాదు. వంద రోడ్డుకి సిల్లర్ ఉందండి. ఎవరదే లచ్చ ఆడేంటి సప్పుడు? ఏ లచ్చ ఎవడా ఇంట్లో చూపిందే? ఎవడా ఎవడా పరిగెత్తిందే? కర్మ కర్మ, మనం ట్రైన్ ఎక్కినట్టే శ్రీరంగం వెళ్ళి చేరినట్టే. సీత ఇంకా 3 నిమిషాలు హాస్పిటల్ నాశ పెట్టకుండారండి. విజిల్ కూడా ఊదారు. మనం గుడికెళ్ళి మొక్కుబడి చెల్లించినట్టే మనకు బిడ్డ పుట్టినట్టే. అందుకు శ్రీరంగం వెళ్ళాలా? ఎక్కువ మాట్లాడారో చంపేస్తాను. దాదాలాగా నడుస్తున్నారే, కథ పరిగెత్తండి. శ్రీరంగం పెట్టి ఉషా వెయిట్ 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 చేస్తే ట్రైన్ వెళ్ళిపోతుందండి. వెయిట్ కాదమ్మా, నా వెయిట్ గురించి అన్నా. 100 కిలోస్ ఇంతకు మించిన పరిగెడితే ట్రైన్ అదిరిపోతుంది. F3 ఎప్పుడు వస్తుందో నా వల్ల కావట్లేదురా కన్నా. అవుతుందిరా కన్నా. ఊపిరి ఆటలేదు చిట్టి. పీక పిసికేస్తాను చిట్టి. హార్ట్ అటాక్ వస్తుందిరా రాజా. మందులు వేసుకోవచ్చురా రాజా. F3 సీత. అమ్మయ్యా. శ్రీనివాస ప్రభు, 12 సంవత్సరాల తర్వాత శ్రీరంగం, 7 కొండలవాడ. సినిమాలో క్లైమాక్స్ లో అయింది కదా, విలనే లేడు. ఓ రామన్ సార్, మీరింగే శ్రీరంగం వస్తురా? నో సార్, వర్మ సార్ உங்களுக்கு కూర్చు వస్తున్నాங்க. లీవ్ అండి, నేను ఫ్యామిలీ టెంపుల్ இல்லை சார், எமர்ஜென்சி ஃபைனான்ஸ் மினிஸ்டர் நீங்க அர்ஜென்ட்டா பார்க்கணுமா? இன்னைக்கு 11 o'clock உங்க ஃப்ளைட். ఐఎమ్ సారీ సీతాలక్ష్మి, ఎమర్జెన్సీ. कौन है बे? दिखता नहीं है साला, अंधा है, धक्का मार के जाता है, लगता है बॉम्बे में नया नया है। నమస్కారం. నమస్కారం. ఏమిటి సదాశివం ఈ అన్యాయం? పోయిన నెల బలరామయ్య గారింట్లో దొంగతనం జరిగింది. అంతకు ముందు నెలలో ఒల్లూరు దేవయ్య గారింట్లో డబ్బు నగలు దోచుకుపోయారు. పచ్చాబద్ధం. నగలు ఎక్కడ ఉన్నాయి? ఊరికే రెచ్చగొడుతున్నారు. ఇప్పుడు మన ఊళ్ళో మొన్ననే ముద్దుకృష్ణ గారింట్లో కన్నం వేశారు. ఎవరో రత్తాల మావగారా? పిల్లలకు కూడా వేయకుండా బీగ వేసి దాచుకున్నాడు ఆయన. ఆయనే. అందుకే అన్నారు, పిల్లికి పెట్టినట్టున్నాడు కూడు, పిల్లలకి పెట్టినాడు గూడు, పాపిటి సొమ్ము ఇట్టా పోవాల్సిందే అని. ఏంటో నవ్వులు? ఇన్స్పెక్టర్ అయ్యా, ఇట్టా ఊళ్ళలో దోపిడీలు జరుగుతూ ఉంటే చివరకు ఉన్నోళ్ళు కూడా ముష్టెత్తుకు బతకాల్సిందే. ఏ నాయుడు గారు, కొంచాలమ్మ కూడదెత్తే మంచాలమ్మ ఆయన చేసిందా? చాలా డబ్బు దాచారుగా. పేనాశోడికి డబ్బు కొరవా, కళ్యాణ కట్టలో బొచ్చు కొరవా. అదెట్టా కాంతి గారు, ఉన్నోళ్ళిల్లే ఎతికి మరి కన్నం వేస్తున్నారు. సరే కానండి అయ్యా, దేశంలో కోట్లు కూడా దోసుకుపోయారంట. దాని గురించి అడిగా నాదున్నాడు కానీ ఈ ఏళ ముష్టి 300 పోయిందని దానికి పంచాయతీ ఎట్లేదు. గొప్ప దెబ్బ కొట్టాడు భలే. ఈ సదాశివంతో చెప్పారు కదా, వదిలేయండి. దొంగలు ఎక్కడున్నా సరే చిటికలో పట్టుకోకపోతే అప్పుడు అడగండి. ఎవరి దగ్గర డబ్బులు ఎక్కువగా ఉన్నాయో తెలియలేదే. ఎవరి చేతికి ఎక్కువ ఉంగరాలు ఉన్నాయో చూడు.
ఎవరి చుట్టూ భజనలు ఎక్కువ మంది ఉన్నారో చూడు. ఆ పెద్దాపురం పాప ఎవరికి స్లబ్స్గా చూస్తుందో చూడు. పెద్దాపురం పాప వచ్చిందా? ఏది ఎక్కడ? నాకు డిపార్ట్మెంట్ లో ఉన్న పేరేమిటో తెలుసు కదా. దొంగ 1 మైలు దూరంలో ఉంటే చాలు ఈ సదాశివం నాడి కొట్టుకుంటుందని. ఏం కడియాలి పడి బాబు? అవును సార్. కానీ ఒక్క విషయం, నాకు ఒక ఆచూకీ తెలియాలి. ఈ రోజు రాత్రి ఎవరింట్లో దొంగతనం చేస్తున్నారు? చిన్న వెంకటరాయుడు. లోపల ఎంత ఉంటుందో? 10,000, 15,000, 20,000. నేను పోయి చూసి వస్తా. ఇందా ఇస్తయ్యా, త్వరగా రా. బయటపోతున్నా. ఎంత బరువు ఉంది? దొంగ పెరుగులు. ఇస్తయ్యా, నిన్నేం చేయమంటారు? చేతులు కట్టిపడేసిరా. ఎనపెట్టి తెరుచుకుంది. ఇస్తయ్యా, ఈ ఏ ప్లస్ నేను చేయమంటావు? వాడి మీద ఒకటే స్లాంతోస్ కడియేటి. అరవక మెల్లిగా. పెరుగులారా, నా నగలే తూపుతున్నారే. మీరు నాశనం కాను. నరికి పోగులెడతా. కదలారంటే కాళ్ళు నరికి పారేస్తా. తర్వాత బతుకంతా కొట్టు దొంగతనం చెయ్యాలి. ఇలా చూడు, నేను చెప్పేది కాస్త. కత్తి దగ్గర కాకండి. దీన్ని చావనిస్తే పిడపోయేది. ఇప్పుడు మా మావ 15 మంది మొరటోళ్ళకి తిండి పెట్టి పోస్తున్నాడు. ఇప్పుడు నేను కానీ గట్టి కేకేస్తే అంతా వచ్చి మెముకలు వేస్తారు. సరే సరే సరే, అరవకు చెల్లాయి. చెల్లయ్యా? ఎవరా నీకు చెల్లె? దొంగ పెరుగులారా, నా చేతికి ఇప్పుడు పట్టాక దొరికితే బాగుండు. ముక్కలుగా నరికి కాకులకి గిద్దకేసేదాన్ని. పొలయ్య తప్పుడు అనిపిస్తుంది అంటున్నాను కదా. అయ్యో మావయ్య, మీకు ఒకే ఒక దారుంది. నన్ను కూడా మీతో తీసుకెళ్ళాలి. శవాల నిద్రపోతే చప్పుడు ఎలా వినిపిస్తుంది రా గాడిదలా. సరే, దొంగిలించమని నాకు తిరిగి చేయాలి. నల్ల పూసు కూడా దాచుకోకుండా. తెలియదు బా. ఏంటి పెద్ద లా పాయింట్ మాట్లాడుతున్నావు? అది దొంగలతోటి. ఏం లేదండి అయ్యా, సామాన్లన్నీ కింద పడి ఉన్నాయి. చప్పుడు నాకు వినిపించింది, మీకు వినిపించలేదా? సరే, సరిగ్గా సగం నాకు చేయాలి అని నా నగలే గుర్తుపెట్టుకోండి. లేదా నేను గట్టిగా కేకలేస్తా. అలాగే. ఏంటి అలాగే? అది సగం. అలాగే. పైకి వెళ్ళి చూసి రమ్మన్నానుగా. బండి కట్టుకుని పెరటి పక్క వచ్చేసి మేము అక్కడికి వచ్చేస్తాం. అటెలకరా, ఆ గడుగా ఎక్కడ ఉంటుంది? ఇటు వచ్చే. ఓ నాన్న, ఎక్కడ మనకి శ్రీ సాహం ఇచ్చేస్తాడేమో అని భయపడ్డా. ఇలా వేసావు ఎత్తు, దెబ్బకు దెబ్బ తీద్దాం ఆ గడుగా. దొంగ పీనుకులారా, నా కళ్ళు కప్పి మీరు ఇలా పారిపోతారు నాకు తెలుసు. ఈ నగలు ముడి తీసుకుని నన్ను వదిలేసి పారిపోదాం అనుకున్నారా? నన్ను ఇప్పుడు మీ వెంట తీసుకెళ్ళలేదు. ముక్కలుగా నరికి పారేస్తానంతే. ఎవరా కింద? పోలయ్య చంటి, నగలు కూడా పట్టుకొచ్చి వదిలేసావా? ఓనా, అయ్యగారంటే ఏమనుకున్నావు? ఇదిగో పువ్వులో భద్రంగా తెచ్చానుగా మన గడిగే నగలన్నీ. పాపిష్టోళ్ళారా, మిమ్మల్ని నమ్ముకుని కట్టి ఉరేసుకుంటే బాగుండేది. మీరిద్దరు నాశనం అయిపోను. మిమ్మల్ని తగలెట్టా మీకు ఎప్పుడు. అయ్యో దేవుడా, నాకు ఇట్లాంటి అవస్థ తెచ్చిపెట్టావే. ఈ దొంగ పెరుగులు కాలు పట్టుకునేలా చేస్తావే. చేయవు. ఆడుకుంటున్న రాయిపట్టి మీద వదిలేసి మీరు మాత్రం
పరిస్థితి ఏమిటో తెలుసా? ఇప్పుడు ఇది లాగితే ఏమవుతుందో తెలుసా? తెలుసండి, కానీ వద్దండి. ఏ, మీకు సహాయం చేస్తే నాకేమిటి బెనిఫిట్? గోల్డ్ కింద వస్తుందండి. మీరేమిస్తారు? ఎవడికినా ఇస్తామండి. రే, అసలే గడుక సగం అడుగుతోంది. ఏమడిగినానా? పట్టాలన్నీ పరిగెడుతున్నాయి. తల గిరగిర తిరుగుతుంది. దేవుడా దేవుడా, నీకు జాగ్రత్త చేస్తాను. ఈ రైలు ఆపేసి. అరే, గొలుసు లాగనే లేదు. ఏంటబ్బా, మనసమా? దేవుడా, ఆపేసావయ్యా. ఈ చింతపల్లి పిల్లలు వదిలేసి మీరు వేరే పిల్లతో పారిపోతున్నారా? ఆగండి, బుద్ధి చూపించారే. రాత్రి గుంట మిట్ట చూడకుండా చిన్న కారులో ఇలా వెంట పడుతున్నారు. ఇలా తరుముకొస్తున్నారంటే ఏబీసీ? ఏబీసీ కాదు, సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. అదే సిబిఐ. అది సర్కార్ పంట, మీ మాంగారు పంట. తరుముకొస్తున్నారు. అదేనా నీ బండి ఎందుకంటే దూరగలరా? వెళ్తుందండి, ఎంజాయ్ చేస్తే వెళ్తుందండి. ఎవరి గంజాయి? నీకా నీ కుర్రానికా? నోటుకొచ్చినట్టు వాడుతున్నా. నోటు కాదవా? నోటికి పీకి నక్కలు కుక్కలకి వేస్తాను. పీకి దాకా తేగ నీ నోరు పట్టుకొని చూస్తాను. నువ్వు పెద్ద మానగట్టవని. ఎల్లరైనా చదివితే నేను మునగట్టేనే. ఏం చేస్తాను? ఈ కొట్టుకొని పారతానే. తెలివై మునగబడి అడుగుతుంది. అవును. కొంటాలు అయ్యా. ఏం చేద్దాం? వస్తున్నారు, పో. పోనీ. వచ్చాము. త్వరగా. నేను రాను. వెళ్ళి. నన్ను నా గుర్రాల్ని వదిలేయండి. లగెత్తండి. అయ్యో, అందరూ కలిసి నన్ను ఇలా నటిస్తూ చూస్తున్నారా? దేవుడా, కాపాడు. రై దొంగ దొంగ పట్ట పగలు ఈ సదాశివం కళ్ళ ముందు ఆ పొరుగురు అమ్మాయి దగ్గర దొంగతనం చేస్తారా? మా నాడి కొట్టుకుందే. మీ నాడి గురించి అన్నాను. ఎవరా సంచి? మేడం, ఇదిగోండి మీ బ్యాగ్. మీలాంటి 100 ఇన్స్పెక్టర్లు ఉంటే చాలు, దేశంలో దొంగతనాలే జరగవు. మరీ పొగిడేస్తున్నారు మేడం. లేదు, మనస్ఫూర్తిగా చెప్తున్నా. స్వామి శరణం, స్వామి శరణం. స్వామి శరణం, స్వామి శరణం. అటు బుట్ట ఇటు తట్ట చిక్కుకుంది ఇట్ట దొంగ కోడి పెట్ట. రై చేతులు కట్టి అట్ల బంట్లో పడేంట్రా, స్టేషన్ తీసుకెళ్ళాలి. ఏ జామురాతిరేళ జంట దొంగలంట, సందుగొందులెంట దొరికిపోయిరంట. అవును, ఊరికంత నేనేరా గొప్ప. కృష్ణయ్య, ఏడవక. దేవుడు తలుపు మూసేసినా కిటికీ తెరిచి పెట్టాడు. ఈ చూడు, దొరసాన్ సంచి కత్తిరించాగా. నీ మొహం ఏముందిరా ఇందులో? కొండం తవ్వి చిట్టెలకను పట్టుకొచ్చినట్టు. ఒట్టి చెల్లితో వెళ్ళేందుకు ఏదో ఒకటి దొరికింది కదా అని తెచ్చా. స్టాప్ స్టాప్ స్టాప్. పైడి బాబు సార్, వాళ్ళ దగ్గర తుపాకి ఉందని చెప్పొచ్చు కదరా? నాకు తెలదండి. సరే పోవయ్యా. స్వామి శరణం. తమ్ముడు, తగలరాని చోట తగిలితే ప్రమాదం. పేల్చకనైనా చండిరా. ఇప్పుడు రాలేను సీతాలక్ష్మి, ఎందుకంటే ఆస్క్ ఫర్ రీఎన్ఫోర్స్మెంట్. వి నీడ్ అబౌట్ 10 battalions of armed forces. Sure, sir. అయ్యాలి ఇక్కడ విజయ్ కావాలంటే మనం నెక్స్ట్ లీవ్ లో ఏంటి వచ్చే జన్మలో కాదమ్మా, వచ్చే లీవ్ లో అన్నాను. సీతాలక్ష్మి, డైవర్స్ గివర్స్ అని పెద్ద మాటలమ్మా. నువ్వు అంత లేసి మాటలు అనకూడదు. నువ్వు డైవర్స్ ఇచ్చావంటే తర్వాత నా గుత్తి వంకాయ కూర ఎవరు ఉండి పెడతారు? నీకు తలనొప్పి వస్తే ఎవరు తలపడతారు చెప్పు? ఏంటి మళ్ళీ పెళ్ళా? మరాఠీ చేపల అమ్మాయితోనా? ఎట్లా లక్ష్మి పాసిబుల్? నీకు తెలుసు కదా నాకు చేపల వాసన అంటే అసలు పడి సావదని.
ఏడవకమ్మా ఏడవకు, కళ్ళు తుడుచుకో, కళ్ళు తుడుచుకో లక్ష్మి ప్లీజ్. సార్ మార్నింగ్ సార్ లావాట్ ఆఫీసర్. ఎక్కడ? అక్కడయ్యా. ఇది దేశానికి సంబంధించిన సమస్య అమ్మా, బడ్జెట్ లోపల సార్ కనిపెట్టాలి. వన్ పోలీస్ అదిగో అక్కడయ్యా. Please, రేయ్, sir. చుంచుమోహం. నేనే చెప్పాలి, నువ్వు చెప్పక. మార్నింగ్ సార్. ఐఎమ్ సీయింగ్ దట్ లేడీ సార్. షీ ఇస్ వెరీ స్పీడ్ ఇన్ ది లారీ. వివరంగా చెప్పండి. సదాశివం తెలుగులో చెప్పండి, ఇంగ్లీష్ ఎందుకు కూని చేస్తారు? తెలుగులో అంత స్పీడ్ గా చెప్పలేను సరే, సార్. చెప్పండి. సార్ ఆ చంద్రలేఖ మేడం చూశాను సార్. ఎక్కడ చూసారు? మీరు వెతకమన్నారే ఆ ఎస్కే 1138 అదే కదా నెంబర్. అదేనండి. ఆ మేడం టైట్ గౌన్ వేసుకుని ఆ కంటైనర్ పెట్లో ఎక్కి వెళ్ళిపోతుంది సార్. వెంటనే స్పాట్ పెట్టాను నేను సార్. తర్వాత మాట్లాడతాను పెట్టి. రండి రండి పోదాం. విజయ్ కమ్. ఇష్టయ్య, ఇంత డబ్బు ఉంది కదా, ఇదంతా ఏం చేసుకుందాం అంటావు? నేనేం చేస్తాను చెప్పనా? నువ్వు వచ్చేసి నామపతిలో తిరుగుతున్నావు. నిన్ను పట్టుకుని ముక్కుకు తాడేసి ఒక అందమైన అమ్మాయిని చూసి మంచి ముహూర్తం పెట్టించి భూదేవంత పెయిటేసి ఆకాశం అంత పందిరేసి ధూమ్ధాము నీ పెళ్లి జరిపిస్తా. సర్లేపరా. కాదు కిష్టయ్య, నీకంటే ఎవరున్నారు చెప్పు? వయసులో చిన్నోడైనా నేనే నీ అన్నలా నీ బాగోగులు చూడాలి. ఏడు చెవలే. ఏయ్ ఏయ్, నేను చెప్పేది కాస్త అర్థం చేసుకో. నువ్వు పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడు అయితేనే కదా తర్వాత ముచ్చట్లు జరిగేది. ఏమిటా డొంక తిరుగుడు? అసలు విషయం చెప్పు. నువ్వు రాయివి, నీకు ఆశ లేదు, ఓ మట్టి గడ్డ లేదు. కానీ మిగతా వాళ్ళు మాన్లు మాకులు కారుగా. ఎవరికి వాళ్ళకి వయసు వస్తుంది, మీసాలు వస్తున్నాయి, ఆశలన్నీ తొంగి తొంగి చూస్తున్నాయి. ఎవరికి వస్తుంది ఆశ? ఇదిగో ఈ మొక్కలకి, చెట్లకి, కొండలకి, వాగులకి, ఈ చేపలకి, వీటికంతా ఆశ కలుగుతుందా? అంతా ఈ చంటిగాడికే. నేను ఎంత అణుచుకుందాం అనుకున్నా ఎవరో మనసులో దూరి పురుగులా తొలిచేస్తున్నారు. ఎవర్రా అది? పిల్ల కాదు, బామ్మ. ఎవరా పిల్ల? ఏయ్, 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 చెప్పకపోతే చంపేస్తా. ఏయ్, చెప్పరా రేయ్, లేకపోతే నంటి విరగొడతా పడవా. చెప్పరా కొండబుచ్చు. చెప్పరా. వదిలే మర్చిపోదాం అనుకున్నా, కానీ మనసులో నాటుకుపోయింది. రేయ్, నా దగ్గరే దాస్తావట్రా. ఏయ్, 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 ఓ, వదలరా. నువ్వు ఇక్కడే ఉండు, నేను చెప్తాను. చెప్పరా. నువ్వు అక్కడే ఉండు. నువ్వులేమనుకుంటాను, కళ్ళు మూసుకుంటా, చెవులు మూసుకుంటా. చెప్పాలంటావా? చెప్పరా. ఎవరంటే ఎవరంటే ఎవరా? నాకు తెలియని పిల్ల. చెప్పేస్తున్నా, సీతాలు. తస్సదియ. అటు చూసారా, ఎండా కాస్తుంది, వాన కురుస్తుంది. కుక్కల నక్కల పెళ్ళంట, దిక్కులే వాటికి చుట్టాలంట. నక్కలు కుక్కలొద్దే. నీకు నాకు ఎప్పుడు పెళ్ళి? అయ్యో, ఏమిటండి మీరు మరీను? ఎవరైనా వింటే ఏమనుకుంటారు? ఎవరు వినడం లేదు. గట్టిగా చెప్పనా? మాఘమాస తొలకరి వాన పెళ్లి చేసుకోమంటావా? మెలుగు పట్లాంటి. అయ్యో, చొక్కా తెరిచి చూడండి. తడిసిపోయిందా? ఇప్పేనా? అయ్యో, మైకం కమ్మి పడిపోవు కదా. వద్దండి. 1 అయ్యో, పరకాల స్వామి, 2 చెనకే స్వామి, 2.5 అయ్యో ఏడుకోండి స్వామి, కాపాడు కాపాడు. 3 4 గో. అయ్యయ్యో, ఇదేమిటండి? అయ్యయ్యో, ఇదేమిటండి? అయ్యో, పట్టుకోండి పట్టుకోండి. ఏంటి? దీన్ని కప్పుకోండి. కప్పుకోవాలా? ఆ. అయ్యో, అట్ట కాదండి, పైన 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 వేసుకోండి. ఆ. అయ్యో దేవుడా, అయ్యో ఇది పల్లెటూరండి, ఊరుకోరండి. ఒంటి మీద వేసుకోండి, ఒంటి మీద వేసుకోండి. చూడండి, పంచాయతీ వాళ్ళు నిలదీస్తారండి. దొంగతనం చేసినా క్షమిస్తారు, కానీ ఇలా తిరిగితే ఒప్పుకోరండి. ఎలాగెలాగా? ఇలా తిరిగితేనా? అయ్యో నర్రబలి దేవుడా. చుట్టుకోండి, ఇట్ట ఇట్ట చుట్టుకోండి. రెచ్చంటి నువ్వు క్లోజ్ రా. వద్దు వద్దు, ఎవరైనా చూస్తారండి. వద్దండి. సరే వద్దు, నన్ను పెళ్లి చేసుకుంటాను చెప్పు, ఇప్పుడే వేసుకుంటాను. అయ్యో, అది కుదరదండి. ఏమిటంతా? నాకేమిటి లోటు? అది మీ బస్తీలో ఎట్టకో తెలీదు, కానీ మా పల్లెలో పిల్ల మీద మనసు పడితే ఇంకో పిల్లని కల్లో కూడా తలుచుకోండి. మీలా సోగ్గా ఉన్నా కూడా అంతేనండి. ఇంకో పిల్ల? ఎవరు? పళ్ళను బాగా తోమాలి. భారతదేశ ప్రధాని ఎవరు? మీనాక్షి నువ్వు చెప్పు. ఎన్టీ రామారావు సార్. చింటిపోతు ముద్దు. నువ్వు అలాగే నుంచో. ఒరే శాఖ నువ్వు చెప్పరా. నేను కాను సార్. సార్, ఎస్కేఫ్ 1138 ఏంటో అని తెలిస్తే డబ్బు మనకు దొరికినట్టే. ఏమిటయ్యా ఎస్కేఫ్ 1138? ఏమై ఉంటుంది ఎస్కేఫ్ 1138? లారీ నంబర్? ఇండియాలోని అన్ని హెవీ వెహికల్స్ కంప్యూటర్లో చెక్ చేస్తాం. ఎస్కేఫ్ 1138 అనేది ఏ లారీ నంబర్ కాదు. సరిపోయింది. అది స్విస్ బ్యాంక్ నంబర్ కాదు, లాకర్ నంబర్ కాదు. ఆఖర్లో పట్టదు విజయ్.
ఒక్కోటికి ఒక సూట్ కేసే. కేబిఎస్ డోంట్ స్మోక్ ప్లీజ్. సార్ స్మోక్ చేస్తేనే నాకు ఇన్స్పిరేషన్ వస్తుంది సార్. నా క్యాన్సర్ వస్తుందయ్యా. గున్న మామిడి కొమ్మ మీద గోళ్ళు 2 ఉన్నాయి. 1 1 3 8 11:38. ఆ డబ్బులు పెట్టే డబ్బులు పెట్టా. ఏమిటి చదలేక చూడండి, ఈ కంటి మీద మీ డబ్బులు పెట్టి. SKF 1138. ఇదే గట్టిగా పట్టుకోరా. ఇదేనట్రా డబ్బులు పెట్టి. అరే ఎవడా అది? సారా కొంచెం దాచి పంపించాడా? కక్కుర్తి ఎదవా, వార్త కొట్టించేస్తా. ఇంకా ఎలాడుతున్నారా? ఆ మొహం చూడు, అంతా మసి. నేను ఎత్తుక్కుంటూ వస్తే ముఖానికి మసేగా పూసుకోవాలి. ఏంట్రా కూసావు? ఉన్నమాటే కన్నా కొడితేనా?